నమస్కారం అండి. నేను తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం తోకాడ గ్రామం నుంచి వచ్చిన ఒక సాధారణ అమ్మాయిని. నాకు 3 పిల్లలు. నా 10th అయిన తర్వాత మా నాన్నగారు ఇష్టం లేకుండా మా మామయ్యకి ఇచ్చి మ్యారేజ్ చేశారు. తను నేను నల్లగా ఉన్నానని ఒకే ఒక కారణం చూపించి 3 months తర్వాత మా పిన్ని గారు అమ్మాయిని సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ మా ఇంట్లో మళ్ళీ సెకండ్ మ్యారేజ్, మళ్ళీ 1 year గ్యాప్ ఇచ్చి మళ్ళీ మ్యారేజ్ చేశారు. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, మా హస్బెండ్ అసలు ఇంట్లో బాధ్యతగానే ఉండేవారు కాదు, ఏం పట్టించుకునేవారు కాదు. తనతో చాలా రకాల బిజినెస్లు చేయించాను నేను, కానీ నేనే ఓడిపోయాను. అప్పుడు అనుకున్నా, నేను నా పిల్లల కోసం తనను మార్చడం కాదు, నన్ను నేను మార్చుకుని నా పిల్లల కోసం నిలబడాలనుకున్నా. ఎలా అంటే 3 పిల్లలతో రోడ్డు మీద ఉన్నాను నేను. ఎలా అయినా ఇల్లు కట్టాలన్న సంకల్పం ఒకటే ఉంది నాకు. చాలా అప్పులు చేశాను, బ్యాంకుల చుట్టూ తిరిగాను, లోన్లు తీసుకున్నాను, బంగారం పట్టుకెళ్ళి బ్యాంకులో పెట్టాను. మొత్తానికి ఇల్లు అయితే కట్టగలిగాను, కాకపోతే అది పూర్తి చేయలేకపోయా. అయినా పర్లేదు, ఐఎమ్ హ్యాపీ. ఎందుకంటే పిల్లలతో నేను ఉండడానికి నాకంటూ ఒక ప్లేస్ ఉంది. కానీ అయినా నాకు ఏదో తృప్తి లేదు. నేను ఏదో చేయాలి, నాకంటూ నేను ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. నన్ను ఏ కారణం చెప్పి రిజెక్ట్ చేశారో అదే నేను మరింత బలంగా మార్చుకోవాలనుకున్నా. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న యాక్టింగ్ అంటే ఉన్న ఇంట్రెస్ట్ని ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం మొదలుపెట్టా. చాలా అనుమానాలతో, చాలా భయాలతో 0 నుంచి మొదలెట్టి 1,00,000 మంది ఫాలోవర్స్